గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఈరోజు ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రివ్యూకి వచ్చేసాం. మీకు తెలుసు ఆర్సీబీ మొత్తం లూజింగ్ స్ట్రీక్ మీద ఉంది. సేమ్ విత్ ఎంఐ లాస్ట్ మ్యాచ్ విన్ తోటి కొంతవరకు వాళ్ళు రికవర్ అవ్వగలిగారు. బట్ ఆర్సీబీ పరిస్థితి చాలా దారుణం ఉంది. 5 మ్యాచెస్ ఆడి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. థ్యాంక్స్ టు దినేష్ కార్తిక్ అండ్ లార్మోర్. అది కూడా మీకు తెలుసు పంజాబ్ కింగ్స్ మీద గెలిచారు. మరి ఈరోజు మ్యాచ్ పరిస్థితికి వస్తే హెడ్ టు హెడ్ చూసుకుంటే మీకు తెలుసు హెడ్ టు హెడ్ ఎవరు ఉన్నారో. బట్ మన స్టేడియం వైజ్ చూసుకుంటే మొత్తం 34 మ్యాచెస్ ఆడితే 20 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది, 14 ఆర్సీబీ గెలిచింది. బట్ వాంఖేడే స్టేడియంలో చూసుకుంటే 3 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది, 7 మ్యాచెస్ ఎంఐ గెలిచింది. సో ఓవరాల్గా మీకు తెలుసు డామినేషన్ ఎవరితో టోటల్గా ఎంఐ డామినేషన్ ఆర్సీబీ మీద కనిపిస్తుంది. బట్ అటు ఇటుగా చూసుకుంటే ఎంఐ కొంచెం బెటర్ పొజిషన్, ఎందుకంటే 4 మ్యాచ్లో ఒక విన్నే వచ్చింది. బట్ ఆర్సీబీ డిఫరెంట్ సినారియో అండి. మొత్తం 5 మ్యాచెస్లో ఒకటే గెలిచింది. బౌలింగ్ కూడా మీకు తెలుసు, స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్ అని తేడా లేదు. ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఉందో మీకు తెలుసు. ఈ టోర్నమెంట్లో అంటే ఆప్షన్స్ నుంచి చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ గురించి చాలా డిస్కషన్ జరిగినాయి. బట్ మనం షార్ట్గా లేపేస్తామండి. అంటే రెండు టీమ్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఒక లిస్ట్ అయితే రాసుకున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ గురించి చక్కచక్క మాట్లాడుతుంది. ఫస్ట్ డుప్లెసెస్ మీకు తెలుసు, అతను ఫామ్లో లేడు. అంత అన్ఎక్స్పెక్టెడ్గా అయితే రాణించలేకపోతున్నాడు. వెరీ వెరీ యావరేజ్ స్ట్రైక్ రేట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ పోల్స్తే ఈసారి కెప్టెన్సీ కూడా అంతగా ఏం లేదండి. అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీ, సూపర్గా ఆడుతున్నాడు. బట్ పాయింట్ ఏంటంటే విరాట్ కోహ్లీకి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం విరాట్ కోహ్లీ మీద ఒక రకమైన క్రిటిసిజం వస్తుంది. ఏంటంటే స్ట్రైక్ రేట్, మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నప్పటికీ ఇంకా బెటర్ స్ట్రైక్ రేట్ ఉండాలంటున్నారు. అందుకోసం నేను చెప్తున్నాను ఒక ఇంపార్టెంట్ స్టాట్ ఏంటంటే ఆర్సీబీ ఈ సీజన్లో డెత్ ఓవర్లో వాళ్ళు కొట్టే రన్ రేటు 11.31 మాత్రమే, విచ్ ఈజ్ సెవెంత్ బెస్ట్. అంటే 10 టీమ్స్లో 7th బెస్ట్. అంటే మీకు అర్థమవుతా ఉంది డెత్ ఓవర్స్లో చాలా ల్యాగ్ అయిపోతున్నారు. దానివల్లే వాళ్ళకి కావాల్సిన పార్ స్కోర్ కొట్టక, తర్వాత బౌలర్ సరిగా పెర్ఫామ్ చేయక చాలా ఈజీ చేజింగ్స్ జరుగుతున్నాయి. ఆర్సీబీ డిఫెండ్ చేయలేకపోతుంది. వాళ్ళ బౌలింగ్ అటాక్, స్పిన్ బౌలింగ్ స్ట్రాంగ్ లేదు. మ్యాక్స్వెల్తో కూడా బౌలింగ్ వేయించలేదు. మేబీ ఏమన్నా ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు చూడండి, లో స్కోర్ అంటే పార్ స్కోర్ అంటే కావాల్సిన స్కోర్ కొట్టలేకపోతున్నారు. 22-25 రన్స్ ల్యాగ్ అవ్వడం వల్ల అది చాలా ఫాస్ట్గా చేజ్ చేయగలుగుతున్నారు. అదే పెద్ద బిగ్గెస్ట్ కాన్సర్న్ ఆర్సీబీ తోటి. బట్ ఈ కాన్సర్న్ పోవాలంటే నాకు తెలిసి కెమెరాన్ గ్రీన్ని వేస్ట్ చేస్తున్నారండి. గ్రీన్ మీకు తెలుసు ఇంటర్నేషనల్ T20 ఆస్ట్రేలియా తరఫున ఓపెనింగ్ చేశాడు. ఓపెనర్గా ఆల్మోస్ట్ 170 స్ట్రైక్ రేట్ ఉంది. గ్రీన్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. గ్రీన్ ఆర్ కోహ్లీ, లేకపోతే ఫాఫర్ గ్రీన్, ఎవరో ఇద్దరు. గ్రీన్ మాత్రం ఓపెనింగ్ స్లాట్, లేకపోతే అట్లీస్ట్ 1 డౌన్ స్లాట్ ఆడిపిస్తే బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి మ్యాక్స్వెల్ వచ్చిండు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మ్యాక్స్వెల్ వచ్చాడు. బట్ స్టిల్ ఐ థింక్ గ్రీన్ అనవసరంగా కింద పెట్టి వేస్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ కింద లార్మోరు ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు, డీకే ఉన్నాడు. మ్యాక్స్వెల్ కొంచెం స్టాండప్ ఇస్తే స్టాండ్ ఉంటే లాస్ట్ వరకు ఉంటాడు. సో గ్రీన్ని పైన వాడుకుంటే, టాప్ ఆర్డర్లో వాడుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఆర్సీబీకి. వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేయట్లో నాకు తెలియట్లేదు. అండ్ అనూజ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించింది ఏం లేదు. సేమ్ విత్ సౌరవ్ చౌహాన్ అనే కొత్త ప్లేయర్ని తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్లో. అతను కొంచెం గ్లిమ్స్ అయితే చూపించాడు. మరి ఈరోజు మ్యాచ్లో ఉంటాడో లేదో తెలియదు. మ్యాక్స్వెల్ 106 స్ట్రైక్ రేట్, బట్ బౌలింగ్లో అయితే బాగున్నాడు, 7.38 ఎకనామీ మాత్రమే. అండ్ మయాంక్ డగర్, షాబాజ్ అహ్మద్ని సన్ రైజర్స్కి ఇచ్చి మయాంక్ డగర్ని తెచ్చుకున్నారు. మయాంక్ డగర్ ఇంపాక్ట్ అసలు జీరో, చాలా 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 యావరేజ్. ఐ థింక్ 2 వికెట్స్ తీసి ఉంటాడు మా డగర్. ఒకే వికెట్ తీశారు, 10.14 ఎకనామీ తోటి ఒకటే వికెట్ తీశారు. విచ్ ఈజ్ వెరీ వెరీ యావరేజ్ అండి. మోస్ట్లీ ఈరోజు డ్రాప్ చేసినా వాళ్ళకి వేరే స్పిన్ ఆప్షన్స్ లేవు. కరణ్ శర్మకి 2 మ్యాచ్లు ఇచ్చారు, ఓ మ్యాచ్ కొట్టగానే డ్రాప్ చేశారు. దట్స్ నాట్ రైట్ అండి. కరణ్ శర్మని మళ్ళీ తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. అండ్ దయాల్ కూడా డీసెంట్గా వేసాడు. హిమాన్షు శర్మ ఒక మ్యాచ్ ఆడాడు, లాస్ట్ మ్యాచ్ పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఐ థింక్ కరణ్ శర్మ షుడ్ గెట్ అనదర్ ఛాన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ మయాంక్ డగర్. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో ఏవి కూడా స్పిన్ పిచ్లు లేవు. మోస్ట్లీ పేస్ బౌలింగ్ పిచ్చెసే ఉన్నాయి. ఈరోజు కూడా ఎంఐ అంటే మీకు తెలుసు లాస్ట్ మ్యాచ్ ఏ రేంజ్లో రన్ ఫెస్ట్ జరిగిందో. సో ఈరోజు కూడా బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. డజంట్ మ్యాటర్ హూ ఆర్ ప్లేస్, బట్ కరణ్ శర్మ డిజర్వ్స్ ఎ ప్లేస్, ఎందుకంటే డిజర్వ్స్ ప్లేయింగ్ 11. సో చూద్దాం. ఆర్సీబీకి నేను ఇచ్చే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆర్సీబీ ఒకటి డెత్ బౌలింగ్లో వీక్ ఉంది, డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ వీక్ ఉంది. సో కెమెరాన్ గ్రీన్ టాప్ ఆర్డర్లో పెట్టి
లాకీ ఫెర్గుసన్ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఈవెన్ దో టోప్లే డీసెంట్గా బౌలింగ్ వేసారు లాస్ట్ మ్యాచ్, డ్రాప్ చేయడానికి ఛాన్స్ లేదు. బట్ చూద్దాం. కమింగ్ టు ద ముంబై ఇండియన్స్, పోయిన మ్యాచ్ మహమ్మద్ నబీకి ఇచ్చారు, ఎందుకంటే వాల్ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా ఒక పీయూష్ రావల్ తప్పించి మిగతా వీక్గా ఉంది కాబట్టి నబీన్ తీసుకొచ్చారు, పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్కి నబీన్ డ్రాప్ చేసి మళ్ళీ బ్రేవిస్ని తీసుకుంటారా అంటే మేబీ చెప్పలేము, ఎందుకంటే ముంబై పిచ్ లాస్ట్ 2 మ్యాచెస్ కూడా బ్యాటింగ్ ఉంది కాబట్టి బ్రేవిస్ మళ్ళీ తీసుకురావచ్చు. ఇషాన్ కిషన్ మంచి స్ట్రైక్ రేట్ ఉంది, కానీ అతను లాంగ్ ఇన్నింగ్స్ ఇంకా ఆడలేదు. రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా ఫైర్ అవ్వాల్సిన ఛాన్స్ ఉంది. టిమ్ డేవిడ్ అండ్ అతను దొరికినంత వరకు బాగా ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్ అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాటింగ్ రెండు ఫెయిల్, నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నాడు హార్దిక్ పాండ్యా. అతను జీటీలో ఉన్నంత ఇదిగా అయితే పెర్ఫామ్ చేయట్లేదు. అది ముంబై ఇండియన్స్కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది మాకు తెలియదు. అండ్ యా, కోర్జే మంచి వికెట్ టేకింగ్ తీసుకుంటున్నాడు, ఎవరిదో ఎక్కువ ఉన్నా సరే. ఈరోజు వై నాట్ శ్రేయస్ గోపాల్, పీయూష్ రావల్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి శ్రేయస్ గోపాల్ అని ఒక బౌలర్ ఉన్నాడు, స్పిన్ బౌలర్. అతను 2020 సీజన్ వరకు డీసెంట్గా ఉంటే 21, 22లో ఒక మ్యాచ్ ఆడాడు, 21లో సరిగ్గా ఆడలేదు. సో శ్రేయస్ గోపాల్ని తీసుకుంటే ముంబై ఇండియన్స్ స్పిన్ బౌలింగ్ అటాక్ కొంతవరకు బెటర్గా ఉంటుంది అండ్ హీ కెన్ హిట్ సమ్ బాల్స్ టు. అండ్ బూమ్రా గురించి చెప్పేది ఉందంటే అద్భుతంగా వేశాడు బూమ్రా. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ చూసుకుంటే టోటల్గా బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ మీద ఆడతారని నాకు అనిపిస్తుంది. సో అలా చూసుకుంటే మీకు ముంబై ఇండియన్స్లో స్కై రిటర్న్ వచ్చాడు, ఇంకా ఫైర్ అవ్వలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, స్కై, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, బ్రేవిస్ వస్తే బ్రేవిస్, లేకపోతే నబీ. సో దెర్ ఇస్ ఎ లాంగ్ హిట్టర్స్, లాంగ్ ఒక లైన్ ఉందండి. ఆర్సీబీ కూడా ఏం తక్కువేం కాదు, బట్ కంపేర్ టు ఎంఐ ఆర్సీబీ కొంతవరకు తక్కువే. బట్ ఆర్సీబీ బౌలర్స్ దెబ్బకి ఆర్సీబీ చేయాల్సిన స్కోర్ కంటే ఇక 20 ఎక్కువ చేస్తే తప్ప విన్ అయ్యే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఏది చెప్పలేం, ఎందుకంటే రెండు టీమ్స్ కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ ఇప్పటి నుంచి. ఎందుకంటే ఆర్సీబీ 4 మ్యాచెస్ ఓడిపోయింది, ఎంఐ 3 మ్యాచెస్ ఓడిపోయింది. సో వాళ్ళ పరిస్థితులు ఏం బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా రెండు టీమ్స్కి క్రూషియల్ 2 పాయింట్స్ కావాలంటే ఖచ్చితంగా ఫైట్ చేయాలి, గట్టిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఈరోజు వస్తే ఈరోజు నేను డ్రీమ్ 11 ఫ్యాంటసీ ప్లేయింగ్ 11 కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. దాని మీద చిన్న షార్ట్ చేస్తాను, ఆ షార్ట్లో మీరు చూసుకోండి ప్లేయింగ్ 11 గురించి. కమింగ్ టు ద ప్రెడిక్షన్, ఈరోజు అయితే ఖచ్చితంగా నాకు ముంబై ఇండియన్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూలో చూసుకుందాం. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమన్నా తప్పులున్నా, ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ గైస్. థ్యాంక్ యూ.